హైయెస్ట్ ఫస్ట్ ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఇంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాడు. మళ్ళీ ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసా అన్నాడు. సిస్టమ్ డాట్ ప్రింట్ ఎక్స్ అన్నాడు. అంటే ఎక్స్ని ప్రింట్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే సేమ్ ఏమవుతుంది, ఆన్సర్ 8 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 8. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఆఫ్ వై అన్నాడు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వై ప్లస్ జెడ్ అంటే రెండు వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటున్నాడు. వై 12 ఇచ్చాడు, జెడ్ ఈజ్ కూడా ప్లస్ ప్లస్ వై ఇచ్చాడు కదా. సో ఫస్ట్ మీకు వై 12 ఇచ్చాడు కాబట్టి అంటే ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుందండి, వై 13 అయిపోతుంది మనకి. ఓకేనా. ఇప్పుడు వై వాల్యూ 13 షూర్ అయింది. అది పక్కన రాసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఏమన్నాడు, ఇంటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఆఫ్ వై అన్నాడు. అంటే మామూలుగా ఇంక్రిమెంట్ చేసిన వాల్యూని స్టోర్ చేయాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ప్లస్ వై అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ ఇంక్రిమెంట్ అయిన వాల్యూని మనం స్టోర్ చేయాలి. అంటే జెడ్ వాల్యూ జెడ్లో మనం ఎంత స్టోర్ చేయాలి, జెడ్లో మనం 13 స్టోర్ చేయాలి. ప్లస్ ప్లస్ వై అని అనుకోండి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 13 అని అర్థం. అదే వాడు ముందు వై ఉండి 13 స్టోర్ చేస్తాం. అదే ముందు వాడు ఏమంటాడు, సో ఇప్పుడు జెడ్ వాల్యూ మనం 13 స్టోర్ చేస్తాం. అదే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడు ఏమంటాడంటే సింపుల్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 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 అంటాడు. వై ప్లస్ ప్లస్ అంటే అన్నప్పుడు వై వాల్యూ ఏంటి మనకి స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ 12. సో జెడ్లో 12 అనేది స్టోర్ చేయాలి. ఓకేనా. సో ఇది